శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకునేసి శ్రీకాళహస్తిలో యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మితం కాబడినటువంటి శ్రీకృష్ణ మందిరంలో ఉదయం లేచి నిత్య కైంకర్యాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా శ్రీకృష్ణుడిని పురవీధుల్లో ఊరేగించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పుర ప్రజలు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని స్వామి యొక్క కృపని పొందడం జరిగినది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం గుడిలో శ్రీకృష్ణ గుడిలో పుష్పయాగం అంగరంగ వైభవంగా దాదాపు 100 కేజీలతో స్వామివారికి పుష్పయాగం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పుష్పయాగంలో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క యాదవ సేవా సమితి నిర్వహిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ శ్రీకృష్ణ ఉత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలకందరికీ కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం నిత్యం ఉండి వారందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి స్వామి వారిని ప్రార్థిస్తూ జై యాదవ్ జై మాధవ్. రోజు శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని యాదవ సేవా సమితి ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసినటువంటి పుర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి శ్రీకృష్ణుడు బోధించినటువంటి సందేశాలని మార్గదర్శకాలుగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి దేశ ప్రజలు, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కృష్ణ భక్తులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఉదయం లేచి ఊరేగింపు గోసేవ అన్ని పూర్తి చేసుకుని పుష్పయాగంతో కూడా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ మందిరంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరిగినటువంటి కృష్ణాష్టమిని విజయవంతం చేసినటువంటి కృష్ణ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం నందు వెలిసి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సుల కొరకు రావడం జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ కాళహస్తి పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని పెట్టి నిత్య పూజలు అందుకుంటూ, అదే రకంగా వందలాది కొద్ది వేలాది కొద్ది భక్తులు, అంటే పూర్తిగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఇక్కడ ప్రతి ఏటా కూడా జరుగు శ్రీకృష్ణ అష్టమి జన్మాష్టమి, కృష్ణాష్టమి, అదేవిధంగా శ్రీకృష్ణ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి ముఖ్యంగా పెద్దలు, యాదవ సంఘం పెద్దలందరికీ పేరు పేరున, అదే రకంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన ధర్మ రక్షణ కొరకే జన్మించి మనందరికీ తెలుసు, ఇప్పటికి కూడా లైవ్ గాడు శ్రీకృష్ణుడు, ఇప్పటికీ లైవ్ గాడు ఆయన. మరి దానికి ఆనవాళ్ళు కూడా మన కళ్ళెదుట ఉన్నాయి. మన కళ్ళ ఈ యుగంలో కూడా మనం శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆయన నడబడిన ప్లేసులు, ఆయన ఈరోజు చూసే ద్వారకా నగరం మునిగున్న పరిస్థితి మనకు తెలుసు. మన కళ్ళ ముందు కనిపిస్తాం ద్వారకా నగరం. పూరి జగన్నాథుడు చూస్తున్నాం మనం. ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మందితో జరుగుతున్న రథోత్సవం. అక్కడ భగవంతుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు కూడా లైవ్ గాడ్, ఆయన ప్రత్యక్ష దైవంతో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆ భగవంతుడు యొక్క ఈ యొక్క హిందూ ధర్మం, హిందూ దేశం. అదే రకంగా మన హిందూ ప్రజలందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఎంతో ఘనంగా భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి జరుపుకున్న పరిస్థితి. అందరూ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ ఆయురారోగ్యాలు ఐశ్వర్యించి ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
గోకులాష్టమి సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రజలందరి సహకారంతో ఈ శ్రీకృష్ణ గోకులాష్టమిని ఘనంగా జరుపుకునేందుకు మేమందరం సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి యాదవ పెద్దలకు, పుర ప్రజలకు అందరికీ మా మనస్పూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ సందర్భంగా భగవంతుని కరుణా కటాక్షాలు ప్రజలందరికీ ప్రసాదించి అందరినీ సుఖ శాంతులతో ఉండాలని కోరుకోవాలని భగవంతుని ఆదిస్తున్నాం. కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పురవీధుల్లో స్వామివారిని ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు అనేటువంటిది జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో యాదవ సోదరుల సహకారంతో మరి అదేవిధంగా పట్టణంలోని పుర ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ఉత్సవ విగ్రహం యొక్క ఊరేగింపులో పాలు పంచుకోవడం జరిగింది. కాబట్టి ఇదే ఆనవాయితీతో ప్రతి సంవత్సరం కూడా మేము ఘనంగా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉత్సవ మూర్తిని పురవీధుల్లో ఊరేగించి ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం పుర ప్రజలకైతేమి అందరికీ కూడా యాదవ సోదరులకి, పుర ప్రజలకి అందరికీ కూడా, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పుర ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా ఉండి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం నిత్యం వాళ్ళకు ఉండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి యాదవ సేవా సమితి తరఫున కోరుకుంటున్నాం. జై యాదవ్, జై మా శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున మన యాదవ సోదరుల ఆధ్వర్యంలో అందరి సహకారంతో జరుగుతున్నటువంటి కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి ఆ యొక్క సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే మార్గనిర్దేశం చేశారో ఆ విధంగా ఈరోజు ప్రజలంతా కూడా మార్గాల్లో పయనించాలని కోరుకుంటూ జై హింద్, జై శ్రీకృష్ణాష్టమి. కాళహస్తి జ్ఞానప్రసన్న సమేత ఈశ్వర స్వామి కాళహస్తి పుర ప్రజలందరికీ మేలు కోరాలంటూ, అదే కృష్ణుడిది అనుగ్రహంతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకి కృతజ్ఞత.